ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ముందుగా ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజు మనం అమ్మవారికి గుడిలో ప్రసాదంగా నివేదించే చక్ర పొంగలి తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టి అందులో 1 కప్పు పెసరపప్పు తీసుకుని దానిని దోరగా చూపించే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన పెసరపప్పు 2 కప్పుల బియ్యం తీసుకుని ఒకసారి శుభ్రంగా కడగాలి. తరువాత పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని 6 కప్పుల వాటర్ కలిపి 90% ఉడకనివ్వాలి. బియ్యం ఉడికేటప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే ప్రసాదానికి మంచి అరోమాతో పాటు మెతుకుకి మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు రైస్ ఇలా 90% ఉడికిన తరువాత స్టవ్ ఆపి ఉడికిన రైస్ పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగల పాత్ర తీసుకుని 1/2 లీటరు వాటర్ అందులో పోసి దానికి 2 కప్పుల బెల్లం కలిపి బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం ఇలా కరిగిన తరువాత ఒకసారి కరిగిన బెల్లం మిశ్రమాన్ని వడబోసి మరలా స్టవ్ పై పెట్టి మరీ తీగపాకం కానీ మరీ పలుచగా కానీ లేకుండా చూసుకోవాలి. మరీ తీగపాకం వస్తే రైస్ కి పాకం పట్టదు, అలా అని మరీ లేతపాకం తీసినా అస్సలు బాగోదు. పాకం ఇలా ఉన్నప్పుడు ఉడికించిన బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది మొత్తం ఉడకటానికి 30 నిమిషాల సమయం పడుతుంది. ఈలోపు మరొక స్టవ్ పై బాణీ పెట్టి ముందుగా 2 స్పూన్స్ నెయ్యి వేసి కరిగించి ఎండు కొబ్బరి ముక్కలు చిన్నవి వేసి వాటిని రంగు మారే వరకు వేయించాలి. తరువాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టాలి. ఈలోపు ఉడికిన రైస్ లోకి 2 చెంచాల నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు చూడండి, చక్ర పొంగలి టెక్స్చర్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు దీనిలో ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కలపాలి. ఇప్పుడు దీనిలో 1 చెంచా యాలకుల పొడి, కొంచెం పచ్చికర్పూరం వేసి బాగా కలపాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఘుమఘుమలాడే చక్ర పొంగలి రెడీ. ఇప్పుడు దీనిని ముందుగా అమ్మవారికి నివేదిద్దాం. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.